ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన ఆన్లైన్ లక్కడిప్ లో ఎలా రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ఇక తిరుమల స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి జూన్ నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు, అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కడిప్ అనేది భక్తులకి అందుబాటులో ఉంటుంది. ఈ 2 రోజులు ఎంత మంది భక్తులైనా ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యాక ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అండ్ పిలిగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా సేవలన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ముందుగా చూడండి, తోమాల సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎంత, ఆ సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలని ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే అర్చన సేవకి టికెట్ కాస్ట్ ఎంత, సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎన్ని గంటలకు ఆ సేవకు రిపోర్ట్ చేయాలి. అష్టదళ పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎంత, సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎన్ని గంటలకు ఆ సేవకు రిపోర్ట్ చేయాలి. ఇక సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎంత, ఎన్ని గంటలకు ఆ సేవ జరుగుతుంది, ఎన్ని గంటలకి ఆ సేవకు రిపోర్ట్ చేయాలి. ఇలా ఆ సేవలకి సంబంధించిన టికెట్ కాస్ట్, సేవా టైమింగ్స్, రిపోర్టింగ్ టైమింగ్స్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని ఇక్కడ సెలెక్ట్ సేవాస్ అండ్ డేట్స్ అనే బాక్స్ లో ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఏదైనా ఒక సేవని ఒక తేదీకి పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఇలా పర్టికులర్ ఒక తేదీని ఒక సేవకి ఇట్లా సెలెక్ట్ చేసుకుని మీరు లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ అండి. ఎందుకని అంటే ఈ సేవా టికెట్స్ అన్ని కూడా టీటీడీ వారు లిమిటెడ్ సంఖ్యలో రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తోమాల సేవ మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు మాత్రమే నిర్వహిస్తారు. రోజుకి కేవలం 10 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. సో జూన్ నెల మొత్తానికి కలిపి కేవలం 130 తోమాల సేవా టికెట్స్ ని రిలీజ్ చేశారు. ఇక అర్చన ఈ సేవని కూడా మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 3 రోజుల పాటు నిర్వహిస్తారు. రోజుకి 10 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. జూన్ నెల మొత్తానికి కలిపి కేవలం 130 అర్చన సేవా టికెట్స్ ని రిలీజ్ చేశారు. ఇక అష్టదళ పాద పద్మారాధనం సేవ, ఈ సేవని వారంలో ఒక్క రోజు, అది కూడా మంగళవారం రోజు మాత్రమే నిర్వహిస్తారండి. ఆ రోజుకి 60 టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో జూన్ నెల మొత్తానికి కలిపి ఈ అష్టదళ పాద పద్మారాధనం సేవా టికెట్స్ అనేవి 300 టికెట్స్ ని రిలీజ్ చేశారు. ఇక సుప్రభాతం సేవ, ఈ సేవని ప్రతి రోజు నిర్వహిస్తారు. అయితే రోజుకి సుమారుగా 250 నుంచి 270 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. ఇలా జూన్ నెల మొత్తానికి కలిపి 8069 సుప్రభాతం సేవా టికెట్స్ ని రిలీజ్ చేశారు. ప్రతి నెలలో కూడా సుప్రభాతం సేవా టికెట్స్ అనేవి సుమారుగా 7500 నుంచి 8000 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎక్కువ శాతం భక్తులు ఈ సుప్రభాతం సేవకి సెలెక్ట్ అవుతూ ఉంటారు. మిగిలిన 3 సేవలు తక్కువ సంఖ్యలో అంటే 150 నుంచి 300 మధ్యలోనే మిగిలిన 3 రకాల సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి ఈ సేవలకి తక్కువ శాతం మంది భక్తులు సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ జూన్ నెలకి సంబంధించిన లక్కడిప్ సేవా టికెట్స్ ని మీరు ఒకసారి చూసారు అంటే తోమాల అర్చన 130 టికెట్లు, అష్టదళ పాద పద్మారాధన 300 టికెట్లు, సుప్రభాతం 8009 టికెట్స్, మొత్తంగా 8629 టికెట్స్ అయితే లక్కడిప్ లో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ లక్కడిప్ లో మాత్రం లక్షల్లో అంటే సుమారుగా 6 లక్షల నుంచి 7 లక్షల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ లక్షల్లో ఉన్న భక్తుల్లో మనం కూడా ఈ
ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో పైన సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి మీరు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే చూడండి, ఆన్లైన్ లక్కీ డిప్ లో రిలీజ్ చేసిన ఈ 4 సేవలు అన్ని తేదీలకి కూడా మీరు సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టు అన్ని తేదీలు కూడా మీకు గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది. ఈ 4 సేవల్లో మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఆన్లైన్ లక్కీ డిప్ లో వేలల్లో టికెట్స్ ని రిలీజ్ చేస్తే లక్షల్లో భక్తులు లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ భక్తుల్లో మనం కూడా ఒకరై ఆ లక్కీ డిప్ కి సెలెక్ట్ అవ్వాలి అంటే సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే, మేము ప్రతి నెల కూడా సేమ్ ఇలాగే సెలెక్ట్ ఆల్ సేవాస్ డేట్స్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామండి. కొన్ని సంవత్సరాల నుంచి అంటే 3-4 సంవత్సరాల నుంచి ఇలా లక్కీ డిప్ వేస్తూ ఉన్నాము, ఇంకా మేము సెలెక్ట్ కావట్లేదని కొంతమంది భక్తులు అయితే అడుగుతున్నారు. మనం చేయాల్సిందల్లా ప్రతి నెలలో కూడా టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు సేమ్ ఇలాగే అన్ని సేవల్ని అన్ని తేదీలకి కూడా సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్వామి వారి అనుగ్రహం ఉంది అనుకోండి, మీరు ఫస్ట్ నెలలో డిప్ వేసినప్పుడు ఏదో ఒక సేవకి సెలెక్ట్ అవడం జరుగుతుంది. ఇలా కొంతమంది భక్తులు మన ఛానల్ ఫాలోవర్స్ మొదటిసారి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకొని మొదటిసారి సెలెక్ట్ అయినట్టు మన ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేశారు అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా తెలియజేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే, మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ 4 years నుంచి నేను కంటిన్యూస్ గా ఆన్లైన్ లక్కీ డిప్ ట్రై చేస్తూ ఉంటే ఒక్కసారి, అది కూడా 2022లో ఫిబ్రవరి నెలలో ఒక్కసారి ఆన్లైన్ లక్కీ డిప్ కి సెలెక్ట్ అయ్యాను. ఇలా అన్ని సేవలు అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే చూడండి, ఈ సేవలన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు పైన రైట్ సైడ్ లో టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ టు రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు అన్ని సేవల్ని సెలెక్ట్ చేసుకున్నట్టు మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుందండి. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే రిజిస్ట్రేషన్ సక్సెస్ అని ఈ విధంగా లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ ని ఏ తేదీలో అంటే మార్చి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. అలాగే రైట్ సైడ్ లో లక్కీ డిప్ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి ఇప్పటి నుంచి ఇంకా ఎంత టైం ఉంది ఇక్కడ టైం లెఫ్ట్ లో మనకి చూపించడం జరుగుతుందండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా ఎల్లుండి ఉదయం 10 గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే లక్కీ డిప్ లో ఉండే ఈ 4 సేవలు ఏదైనా ఒక్క సేవకి ఒక్కసారి ఆన్లైన్ లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ మీరు ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. 180 రోజుల గ్యాప్ అనేది మీరు డిప్ లో సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి, తిరుమలకు వచ్చి ఏ తేదీలో అయితే ఆ సేవలో మీరు పాల్గొంటారో ఆ తేదీ నుంచి 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. బిలో 12 years పిల్లలకి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం అబో 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లక్కీ డిప్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 17వ తేదీ మంగళవారం రోజున 70,002 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 21,738 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,88,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 22 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి
మెట్టు మార్గం, దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఈ రోజు రిలీజ్ చేసిన ఆన్లైన్ లెక్కడిప్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.